అధికారులను బెదిరిస్తా ఉన్నారు. మీ చేతగానితనానికి అధికారులే కారణం అని చెప్తా ఉన్నారు. ఇంకా మన జిల్లా మంత్రి గారు ఈరోజు నిన్న వార్తలు చేయకూడదు, ఎవడు పంట పండించకూడదు, ఎవడు మాట్లాడకూడదు, రాజకీయాల్లో పాల్గొనకూడదు, ఇట్లాంటి నిర్ణయాలతో ముందుకు పోతున్నారు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, వాళ్ళు కింది కొట్టినట్టల్లా జగన్ గారు ఒక కెరటం లాంటి వాడు, పైకే లేస్తాడు. వాళ్ళని నేల కొట్టినట్టల్లా మనం పైకి లేయాలా. ఒక్కడి పైన ఆడైనా పోలీస్ స్టేషన్ లో ఏదైనా జరిగితే 100 మంది అక్కడికి చేరుకునేటట్టు తయారు కావాలి. మనం ప్రజా ఆగ్రహాన్ని, ప్రజల దీన్ని ఎవడు కూడా ఆపలేడని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు పోలీసుల ఇష్టారాజ్యానికి వదిలేస్తా ఉన్నారు. పోలీసులు ఈ రోజు కొంతమంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు పార్టీలు మార్పించే పని పెట్టుకున్నారు. కొంతమంది పాత కేసులని తిరగదోడి మీరెక్కడ బయటికి రావద్దండి అని భయపెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఇట్లా రాజకీయాలను ఎన్నో చూసాం. మా జగన్ గారిని 16 నెలలు మీరు జైల్లో పెడితే ఉప్పెనలాగా వచ్చాం ఆ రోజు. ఇప్పుడు కూడా అంతే. ప్రజలకు మంచి చేసి మీరు అభివృద్ధి కాండి గాని అణిచివేతల ద్వారా, తప్పుడు ప్రచారాల ద్వారా, డైవర్షన్ పాలిటిక్స్ ద్వారా మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేరు. తొందరలోనే జమిలీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. పోటీ పడండి, పని చేయడంలో పోటీ పడండి. మోసాలు చేస్తే తొక్కి పడేస్తారు జనం అని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మీరందరూ కదిలి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జగన్, జై జగన్.